ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి యూటీఎఫ్ టీం అలుగుబెల్లి నరసింహారెడ్డి గారు సింబల్కి ఈరోజు 27/2/2025 దానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఖమ్మంలో. దానికి సంబంధించినటువంటి టీచర్స్తో మనం ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాం. అమ్మ, మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఉన్నారు. వారు ఉపాధ్యాయులందరూ ఖచ్చితంగా మళ్ళీ కూడా నర్సిరెడ్డి గారే మరొకసారి విజయాన్ని సాధిస్తారని చెప్పేసి మేము ధీమాగా చెప్పగలుగుతున్నాం. సార్ యొక్క మీరే దానికి నిదర్శనము. ఆ విధంగా ఇక్కడ పోలింగ్ సజావుగా సాగుతుంది. మరి అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు నర్సిరెడ్డి గారికి వేసి ఎవరు గెలవబోతున్నారమ్మా? నర్సిరెడ్డి గారే గెలుస్తారు. యూటీఎఫ్ మీద ఎవరున్నారు? సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారని భావిస్తున్నారు? సెకండ్ ప్లేస్ అనేది మేమేమి అంచనా వేయటం లేదండి. ఎందుకంటే మేము ఫస్ట్ ఓటుతోటే గతంలో లాగానే నర్సిరెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని చెప్పేసి మేము ధీమాగా సార్ యొక్క పనితీరే దానికి నిదర్శనంగా మేము ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్యలు ఏమున్నాయి, ఏంటి చెప్పండి? ఉపాధ్యాయుల సమస్యలు ముఖ్యంగా ఓపీఎస్, సిపిఎస్, ఓపీఎస్ విధానం ఒకటి. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ కూడా పదోన్నతులు అవి గతంలో ఇచ్చినట్టుగానే మళ్ళీ పదోన్నతులు ఇవ్వటము, పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం అనేది ముఖ్యమైన విషయంగా. అదేవిధంగా పిఆర్సీ మరి పెండింగ్ లేకుండా డిఏలు కూడా వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఇవేనమ్మా, ఇంకేమైనా డిమాండ్స్? గతంలో పెన్షన్ వెంటనే రిటైర్ అమ్మ చెప్పండి, పెన్షన్ అంటున్నారేంటి? చెప్పండి. చెప్పండి కాకుండా మిగతా చెప్పండి. అయితే నర్సిరెడ్డి గారు వరంగల్, ఖమ్మం. ఓకే. డిమాండ్స్ ఏమున్నాయని? డిమాండ్స్లో ఇంకా మనకేంటంటే పెండింగ్ పిఆర్సీ ఒకటి మెయిన్ ఇష్యూ లాగా మేము భావిస్తున్నాం. తర్వాత గతంలో రిటైర్ కాగానే ఆ నెలలోనే అందరికీ పెన్షన్స్ అన్ని ఏరియాస్ అనేది లేకుండా ఇప్పుడు ప్రస్తుతం చాలా సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పోస్ట్పోన్ చేయడం, రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల అక్కడ 3 సంవత్సరాలు ఆగిపోయినాయి. అంటే రిటైర్మెంట్ ఏజ్ పెంచాలా తగ్గించాలా? మీ డిమాండ్ అనేది లేదండి, పెంచాలనేది లేదు, అసలే పెంచొద్దు. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ని వెంటనే అందించడం అనేది ముఖ్యమైన మాకు సమస్య. యూటీఎఫ్లో బాధితులు ఉన్నారా తల్లి? యూటీఎఫ్లో ఏమైనా బాధితులు ఉన్నారా? జిల్లా బాధితులు, రాష్ట్ర బాధితులు, మహిళా ఉపాధ్యాయులు ఏమైనా ప్రశ్నలు అడిగితే చెప్తారా? ప్రభుత్వ పాఠశాల బలోపేతం కావడానికి, ప్రభుత్వ పాఠశాల కావడం ప్రైవేట్ రంగానికి అప్పచెప్తున్నారు కదా, ప్రభుత్వ విద్య మీద మీ అభిప్రాయం చెప్పండి. అసలు ప్రైవేట్ రంగానికి ఒప్పచెప్పాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మౌలిక సౌకర్యాలు, తగినంత తరగతి ఉపాధ్యాయులు, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, అట్లా 5 తరగతులు ఉన్న దగ్గర 5 ఉపాధ్యాయులు ప్లస్ ఒక హెచ్ఎం, అంత తగినంత సిబ్బంది ఉండి, మౌలిక సౌకర్యాలు ఉండి, ఇంగ్లీష్ మీడియము కావాల్సిన స్టేషనరీ పుస్తకాలు అన్నీ అందించి చక్కగా ఉంటే అసలు మనం ప్రైవేట్ స్కూల్ పోవాల్సిన అవసరమే లేదు. ఒకటి చెప్పండి, ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని, నేను వ్యక్తిగతంగా మీ టీంని ఎవరిని టార్గెట్ చేయట్లేదు, యూనివర్సల్ ప్రశ్న ఇది. ప్రభుత్వ ఉపాధ్యాయులు 100కి 99% వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నారు అంటున్నారు. ఎందుకు మీరు అంటే మీ టీమ్స్ అన్ని ప్రభుత్వ పాఠశాలలోనే టీచర్స్గా పనిచేస్తారు, మీ ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ స్కూల్స్లో చదివించరు, మరి ఎట్లా ప్రభుత్వ విద్య బలోపేతం అనేది ఎప్పుడు ప్రభుత్వ సమాన విద్య ఎలా అందుతుంది? దానికి కారణం గతంలో ప్రైవేట్ స్కూల్ లేనప్పుడు కంప్లీట్గా అన్ని ఐక్యూ లెవెల్స్ పిల్లవాడు అక్కడే ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు సామూహికంగా కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఒకరినొకరు షేర్ చేసుకొని వాళ్ళ అనుభవాలతోటి తరగతులలో మంచి రిజల్ట్ సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఇక్కడ లోపాలు ఉన్నాయో తరగతి గదులలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది, తరగతికి ఒక టీచర్ లేకపోవడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయులంతా ప్రైవేట్ స్కూల్స్
పంపిస్తున్నారంటారు. ఉపాధ్యాయులు అనేది కొంత వాళ్ళు ఆలోచన అంటే నాకు ఒక డౌట్ తల్లి, అదే నేను పర్సనల్ యాస్ కొనుక్కొచ్చాను. బాగుంటుంది. 100 మంది టీచర్లు ఉంటే ఒక్క ఇద్దరు టీచర్లు అయినా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారా? అంటే మీరు రెగ్యులర్గా ఐడియా ఉంటుంది. నేను ఆ పుల్లయ్య మల్లయ్య ఎల్పుల్లో అని అంటలేదు. ఉన్నారా కనీసం 100లో ఒక్కళ్ళిద్దరు గవర్నమెంట్ స్కూల్లో? కొద్దిమంది ఎంత 100కు 5 ఉంటారా, 2-3 ఉంటారా? ఈ కాంపిటీషన్ ఇన్కమ్ అయ్యేసరికి అట్లా జరుగుతుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ IIT వీటికి పోవాలి కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నావు కాబట్టి సౌకర్యాలన్నీ ప్రభుత్వ పాఠశాలలో లేవంటారు. ఉండకపోవడం వల్ల అంటే ఇంగ్లీష్ మీడియం విద్య ఏమైనా ఇంపాక్ట్ ఉందమ్మా? ఇంగ్లీష్ మీడియం చదివిన దాంట్లో ఉన్న వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది. ఇంగ్లీష్ మీడియం బోధించగలిగే ఉపాధ్యాయులు కంటిన్యూ చేయండి. తగిన నిపుణత ఉన్న ఉపాధ్యాయులు కూడా ఎలక్ట్ చేసుకోవాలండి. అట్లా కాకుండా అంతకుముందు ఇప్పుడు నేనే ఉన్నా అండి, 40 years జాబ్ చేస్తున్నా. గతంలో 20 సంవత్సరాలు అసలు ఇంగ్లీష్తో టచ్ లేదు బోధనలో. అలాంటి అప్పుడు ఏమవుతుంది, మనకు ఉన్నది కూడా మర్చిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు సడన్గా ఇంగ్లీష్ మీడియం పెట్టి మమ్మల్ని ఇంగ్లీష్ చెప్పమంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. నాకు అన్ని విధాల సబ్జెక్ట్ విషయంలో చాలా నాలెడ్జ్ ఉంది, కానీ ఇంగ్లీష్ వరకు వచ్చేసరికి మేము చాలా వెనుకం చేస్తున్నాం. అలా కాదండి, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియంలోనే ట్రైనింగ్ అయిన వాళ్ళు రావాలి, ఉపాధ్యాయులుగా రావాలి. ఓకే అమ్మా, ప్రభుత్వ విద్య బలోపేతానికి ఇంకా అంటే లేవుగానే మనం అమెరికాలో బాగుంది అంటాం. మరి అమెరికాలో 100కి 90% ప్రభుత్వ విద్య నడుస్తుంది కదా, అది ఇండియాలో సాధ్యమైతే ఇంకొక 1000 ఏళ్ళు పట్టుద్దా? అక్కడ సౌకర్యాలు ఏంటో ఒకసారి మీరు చూసుకుంటే ఆ సౌకర్యాలకు మనకు ఎందుకు మరి ఎందుకు అట్లా పరిస్థితులు ఎట్టు పడే భారతదేశంలో? మరి అక్కడ విద్యారంగానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు సార్. విద్యారంగానికి నిధులు ఎక్కువ. విద్యారంగం మన దగ్గర బడ్జెట్ 10% కేటాయిస్తున్నారు. అక్కడ స్థాయి వరకు పిల్లవాడు ఖచ్చితంగా ఏ పిల్లవాడైనా సరే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి. అక్కడ ప్రైవేట్ మన కార్పొరేట్ స్కూల్స్ కంటే అక్కడ ప్రైవేట్ స్కూల్స్ మన దగ్గర సమాంతరంగా ప్రైవేట్ పాఠశాలకి మరి గవర్నమెంట్ ఉండాలి. అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఇంకా బలోపేతాయి. అంతేకాకుండా కులాల వారీగా పుస్తకాలు తీసుకోవడం కూడా ప్రభుత్వ పాఠశాలలు కులాల వారి కులాలకు వెళ్ళి ఎవరు వెళ్తున్నారు? ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలే మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి ఇన్ని రకాలు కాకుండా ప్రభుత్వ పాఠశాలలోనే మౌలిక వసతులు కల్పించి నెంబర్ ఆఫ్ టీచర్స్ అప్గ్రేడ్ చేయమంటారా? వసతులు పెంచమంటారా? వసతులు పెంచినట్లయితే తప్పనిసరిగా పూర్వపు ప్రముఖ దాన్ని సంతరించుకుంటాయి మళ్ళీ ప్రభుత్వ పాఠశాల. ఆ విధంగా ఏంటి అంటే మేమందరం చదువుకొని వచ్చింది ప్రభుత్వ స్కూల్స్లో. ఆ రోజున మేము కార్పొరేట్లో ఎందుకు చదువుకోలేదు? అప్పుడు ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్. ఎందుకు చదువుకోలేదు అంటే ఇంత స్థాయిలో లేవు కాబట్టి. ఈ రోజున మాకు అవకాశం ఉంది, మేము ఎంతో కొంత బలపడి ఉన్నాం కాబట్టి పిల్లలు చదివించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అది అసలు అదే ప్రభుత్వ రంగ స్కూల్స్లో అదే అవకాశాలు కల్పించుంటే, అవే వసతులు కల్పిస్తే అక్కడికి పోవడానికి ఎవరు ఇష్టపడరు. రెండవది ఒక 500 ఒకటి చెప్పండి తల్లి, ఒక 500 1000 ఏళ్ళు పట్టిద్దా మనం అనుకునే డిమాండ్స్ నెరవేరాలంటే? 500 సంవత్సరం 1000 ఏళ్ళు పట్టుద్దా, లేకపోతే 50-20 ఏళ్ళు? ఆలోచించుకోవాలి రాజకీయ నేతలు ఆలోచించుకుంటే అంతా జరుగుతుంది. దానికి పెద్ద టైం పట్టదు. కావాల్సినంత మంది ఉపాధ్యాయుల్ని, కావాల్సినంత ట్రైనింగ్ ఇప్పించి, స్కూల్స్ కావాల్సిన వసతులు కల్పించి, మమ్మల్ని ప్రశాంతంగా పాఠాలు చెప్పుకునే అవకాశం కల్పించిన నాడే మీకు చెప్పేది. ఒకటి చెప్పండి, మహిళా టీచర్లను కాదు కానీ జనరల్కి వచ్చిన అడుగుతున్నాను. ఒకటి ఇప్పటికే అడిగాను, మీ ప్రభుత్వ టీచర్స్ అంటే మీ వ్యక్తిగతంగా అట్లా యూనివర్సల్గా అన్నాను, గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు వాళ్ళ పిల్లలు 100కి 99% మంది అనేది ఇప్పుడు అడిగాను, అది కంప్లీట్ అయింది. టన్నుల కొద్ది టీచర్స్ జిల్లా హెడ్ క్వార్టర్లో నగరాల్లోనే ఉంటూ గ్రామీణ ప్రాంతాలకు పోయి వస్తున్నారు. చేరేసరికి 10 అయింది, మళ్ళీ 3 దగ్గర నుంచి స్కూల్ నుంచి రిటర్న్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. దీని మీద స్పందించండి. చేరేటప్పటికి 10 అయినా 3ంటికి అక్కడికి వెళ్తున్నారు కదా, ఉదయం తెల్లారుజామునే బయలుదేరుతున్నారు కదా. 3ంటికి 5 దాకా ఉండాల్సిన టీచర్స్ 3ంటికి ఇంటికి బయలుదేరుతున్నారు. లేదు, మా మీద ఉన్న పర్యవేక్షణ మాకుంది. మా పై స్థాయి అధికారులు ఉన్నారు. ఎక్కడ నిమిషం కూడా తేడా లేకుండానే జరుగుతుంది. తమ్మునైల్స్ ఉన్నాయా ఇప్పుడు? తమ్మునైల్స్ అవసరం లేదు, మేమే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. మేమే తమ్మునైల్స్ ఎవరు అవసరం లేదు. ఎవరో ఎక్కడో ఒక చోట జరిగిందని పట్టుకుని సరే అందరికీ ఆపాదించవచ్చు. ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్లో జరిగే దారుణాల గురించి ప్రస్తావించండి. ఏం జరుగుతుంది? మేము క్లరికల్ స్టాఫ్ మేమే, హెచ్ఎంలు మేమే, జరుగుతుంది అన్ని మేమే చేసుకుంటూ పిల్లలకు న్యాయం జరగట్లేదని మేమే ఫీల్ అవుతున్నాం. మీరు అడగని అవసరం లేదు ఎందుకు చేయట్లేదు అని మేమే ఫీల్ అవుతున్నాం. అందుకనే మేము గందరగోళంగా ఉన్న దాంట్లో
నుంచి మేము ఇలాంటి ఉద్యమాల్లోకి వచ్చి ఇలాంటి నాయకులు కావాలని చెప్పి ఎలక్షన్లో మేము పోరాడుతున్నాం. మా ఒకటి పక్షాన- చెప్పండి అమ్మా, నాకు వ్యక్తిగతంగా అరగవేలు రెడ్డి గారు అంటే నేను గౌరవిస్తాను. ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ రెడ్లో ఓట్లు 2300 ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 2300 ఓట్లు ఉన్నాయి. 26,000 ఓట్లు ఉంటే 2300 ఓట్లు రెడ్డి ఓట్లు ఉన్నాయి. మిగిలిన బీసీ ఓట్లు 20,000 ఓట్లు ఉన్నాయి. ఎందుకు ప్రధానమైన పార్టీలన్నీ ఒకే కులానికి ఇస్తూ ఉన్నాయి? అన్ని బీజేపీ కానీ, సిపిఎం కానీ, లేకపోతే కాంగ్రెస్ కానీ, వీటన్నిటికి సంబంధించి సమానమే. మేము మాట్లాడకూడదు, మేము మాట్లాడం. అంతే, కుల ప్రసక్తి లేదండి మాకు. పని చేసే వారికి అంటే మీ పార్టీ కదా, అన్ని పార్టీలు ఒకే కులానికి ఇచ్చాయి అనేది ఒక చర్చ జరుగుతుంది బయట. ఇక్కడ కుల ప్రసక్తి లేదండి. కులంతో కాదు, వారి వారి ఇష్టాలతో ఉద్దేశాలతో వారు చేసే పనులు. మేము మాత్రం గతంలో ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు మా ముందుండి ఎలా నడిపించాడో మాకు తెలుసు. కాబట్టి మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ రావాలని మేము నిల్చున్నాక నిల్చోపెట్టారు. కానీ మాకు కులంతో పని లేదండి, రాజకీయాలతో కులంతో పని లేదు, మతంతో పని లేదు, రాజకీయంతో పని లేదు. మాకు ఓన్లీ మీ ఉపాధ్యాయ సమస్యలు మా అంటారు. ఉపాధ్యాయులు, మా విద్యార్థులు మాత్రమే మాకు అవసరం. మా సమస్యల తరఫున ఎవరు పోరాడారు. మాకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా తను చాలా పోరాడారు, చాలా సమస్యలు పరిష్కారం చేశారు. బదిలీలకు, ప్రమోషన్లకు అన్నిటికీ కూడా సార్. ఓకే, ఫైనల్గా సావిత్రిబాయి పూలే గురించి 2 మాటలు చెప్పండి. సావిత్రిబాయి పూలే మీద 2 మాటలు చెప్పండి ఆమె గురించి. సావిత్రిబాయి పూలే గారు మాకు మహిళా ఉపాధ్యాయులు, మహిళా లోకానికే ఒక ఆదర్శ మహిళ. తను ఆ రోజు బయటకు వచ్చి అలా చేయడం అనేది ఆ ఉద్యమం, అదొక ఉద్యమం, అది మహిళా ఉద్యమం. అసలు మహిళలు గడప దాటి బయటికి కనబడని రోజుల్లో తను బయటకు వచ్చి ఆ విధంగా తను చదువుకొని తను సొంతంగా పాఠశాలలు పెట్టి మహిళలను బయటికి తీసుకొచ్చి కృషి చేయడంలో మేమందరం అభినందనీయురాలు. మా అందరికి కూడా, మహిళలందరికీ కూడా తన ఆదర్శం. ఇంకా మనం మనకున్న స్థాయిలో ఇంకా బయటికి రాలేదని అనుకుంటున్నాం. ఇంకా చాలామంది మహిళలు వెనుకబడే ఉన్నారు, ఇంకా చదువుకోవడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళందరూ కూడా సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని ఇంకా పల్లెటూళ్ళల్లో ఉన్న మహిళలు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంకా అందరూ ముందుకు రావాలని మీరేమని సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు బయటికి గడప దాటి బయటకు వచ్చి తను చదువుకొని అందరికీ చదువును అందించారంటే దాని వెనక వారి భర్త వారు జ్యోతిరావు పూలే గారు ఉండడం ఒక అభినందనీయమైన విషయము. అయితే ఇప్పుడు నేను దేనికి ఆ ప్రస్తావన ఇచ్చానంటే, ఇప్పటికీ కూడా మగవాళ్ళు, పురుషులు కూడా తనను జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకొని మన మహిళల్ని బయటికి తీసుకురావడానికి, వాడిని ముందుంచడానికి ప్రయత్నం చేయాలని ముందు పురుష లోకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారి వల్ల కూడా కొంత వెనకబడి ఉంటున్నారు. పెళ్ళైన మహిళలు బయటికి రావడానికి వారి భర్తలు వారి ముందుకు తీసుకురావాలి, ముందు నడిపించాలని కోరుకుంటున్నాను.